యోహానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు చదువుదామండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలోకించునని మనం మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి. అది నేను అంటున్నానండి. వాట్ ఆర్ యు ఆస్కింగ్ గాడ్ టుడే? ఎన్నోసార్లు మనం అడుగుతూ ఉంటాము, అక్కర్లేని వాటివి, చెత్తవి, అవసరం లేని వాటివి, మన ఉద్రేకాలు బట్టి మనము ఎవరినో అన్యురాల్ని ప్రేమించి అన్యుణ్ణి ప్రేమించి దేవా నీ చిత్తం అయితే జరిగించి, అది దేవుని చిత్తం కాదు అని రూఢిగా చెప్పాడు కదండి. ఇంకా దేవుని చిత్తేవా నీ చిత్తమైతే నీ చిత్తమైతే నీ చిత్తమైతే అని అడుగుతారు. ఎందుకు? ఆచారంగానా, లేకపోతే ఏదో దేవుని మెప్పించడానిక? ఎందుకు ఇంకా నీ చిత్తం పెట్టేది అక్కడ? ఎందుకు చిత్తం పెట్టాలి? అది మీ చిత్తమే కదా, మీరే కదా అన్యుల్ని ప్రేమించింది, మీరే కదా అన్యులతో వివాహం అవ్వాలని కోరుకునేది. మళ్ళీ నీ చిత్తం ఏంటి? దేవుడు అన్నాడు, అన్యులకి విశ్వాసులకి జోడు ఉండకూడదు. డోంట్ బి అన్ఈక్వల్లీ యోక్డ్ విత్ అన్బిలీవర్స్ అని రూఢిగా అని చెప్పాడు. ఇంకా చాలా విషయాలు అడుగుతూ ఉంటాము. పార్ట్నర్షిప్ ఇన్ బిజినెస్ అన్యులతోటి పెట్టుకోవద్దు అని ఆయన వాక్యం తెలియజేస్తుంటే, అన్యులతోటి పార్ట్నర్షిప్ పెడతారా అట్టర్ లాస్ అవుతుంది. ఎందుకు అని అంటే అక్కడ దేవుని చిత్తం కాదు అది. గాడ్ సెడ్ డు నాట్ హ్యావ్ పార్ట్నర్షిప్ విత్ అన్బిలీవర్స్. అది వివాహ విషయం కానివ్వండి, ఇదేంటి వ్యాపార విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో దేవుని చిత్తం మీకు తెలియదని కాదు, అన్నీ తెలుసు. కానీ చాలాసార్లు మనం అడుగుతూనే ఉంటామండి. మనం అడిగి 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 దేవుడికి ఒకలాంటి విసుగు వస్తుందంట. మీరు ఎంతైనా అది దేవుని చిత్తం కాదని మీరు అడుగుతున్నప్పుడు ఏం చేస్తాడంట, కొన్నిసార్లు సరే తీసుకోపో, నీకు అది కావాలంట తీసుకోపో అని అంట, నీకు నష్టం తీసుకోపో అని అంటాడంట దేవుడు. అని అంటే అప్పుడు ఫస్ట్ మనం చాలా గంతులు వేస్తామంట, చప్పట్లు వేస్తామంట. మొదటి సంవత్సరం 2 సంవత్సరాలు హ్యాపీగా ఉంటామంట. దాని తర్వాత వస్తుంది 3వ సంవత్సరం నుండి తంట, శ్రమలు, కన్నీరు, బాధ, వేదన, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి దేవా అని మరలా ఆయన సన్నిధి పరిగెత్తుకుని వస్తాం. దేవా ఇది ఎందుకు అనుమతిస్తున్నావు అంటే, దేవుడు అనుమతించేది కాదండి, మీరే పొందుకున్నారు. మీరు చేసిన నిర్ణయాల ప్రతిఫలమే మీరు అనుభవిస్తున్నారు. అది దేవుడు చేసింది కాదు. దేవుడి పైన నేరాలు మోయడము సరికాదు. గాడ్ సమ్టైమ్స్ మన చిత్తానికి మనల్ని అప్పచెప్తానంట. రోమీలకి రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఉంటుంది, నేను వారి చిత్తానికి వారి ఇష్టానికి నేను అప్పచెప్పేస్తానని దేవుడు అంత స్పష్టంగా చెప్తాడు. వారు అంత మూఢత్వములో, అంత భయంకరమైన పాపపు స్థితిలో ఉన్నప్పుడు, ఎంత చెప్పినా వినకపోయినప్పుడు నేను ఇంకేం చేశాను, ఐ హ్యావ్ గివెన్ అప్. ఈరోజు దేవుడు ఇస్తాడండి, మనం ఏది అడిగినా ఇస్తాడు. కానీ దేవుడు కొన్నిసార్లు మనకి నో చెప్తాడు, వద్దు అంటాడు, లేకపోతే వెయిట్ చేయి అంటాడు. ఇవన్నీ చెప్పినప్పుడు కెన్ యూ టేక్ నో ఫర్ అన్ ఆన్సర్? వద్దు అన్నప్పుడు అవునయ్యా నీ చిత్తమే బెస్ట్ అయ్యా అని ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారండి? దేవుడు నో అని చెప్తే అది నా మంచికే అని ఎంతమంది నిజంగా స్వీకరించి అంగీకరించి, దేవా నాకు తెలుసయ్యా నాకు మంచిది కానిదే నువ్వు ఇవ్వట్లేదని నాకు తెలుసు అయ్యా, ఐ బిలీవ్ యూ లార్డ్, ఐ ట్రస్ట్ యూ లార్డ్ అని ఎంతమంది నిజంగా విశ్వాసం? కాదయ్యా నాకు అదే కావాలంటే పెనుగులాడాడు యాకోబు. మీరు కూడా పెనుగులాడండి అంటే మీకు తెలుసు, మీ లోపల హృదయలోతున తెలుసు ఏంటది, ఇది దేవుడికి ఇష్టం ఉండదు, ఇది దేవుని చిత్తం కాదు, ఇలాగ చేయడం దేవునికి ఇష్టం ఉండదు. కానీ మీ హృదయ వాంఛలు, హృదయ కోరికలు, శారీరక ఉద్రేకాలు బట్టి మీరు ఏం చేయాలి, ఐ వాంట్ ఓన్లీ దిస్ అన్నప్పుడు దేవుడు అంట ఇంకా అప్పచెప్పేస్తాడంట. అప్పుడు మనము నష్టం పొందుకుంటాం. ఒకానొక స్త్రీ ఉందంట. ఆ స్త్రీ ఒక దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన కోరుతుందంట. ఇదిగో ఈ వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం అండి, ఈ వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకుంటున్నానంటే, ఆ దైవజనులు మంచి కాపరిగా చెప్తున్నాడంట, ఆయన అన్బిలీవర్, ఆయన అవిశ్వాసి, దేవుని నమ్మని వ్యక్తి, ఆయన దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పాడంట. కానీ ఈమె ప్రేమనే ఆ ముసుగులో కప్పబడి లేకపోతే మాయ చేయబడి ఏం చేసిందంటే, ఆ మంచి కాపరి, ఆ మంచి పాస్టర్ ఆయన చెప్తున్నాడంట, నో ఇట్ ఇస్ నాట్, ఆయన ఎంతో భారం కలిగిన వ్యక్తి చెప్తున్నాడంట, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ, విను అని అంటే ఈమె హృదయంలో నొచ్చుకుందంట. ఏంటి నొచ్చుకుంది? నో అంటాడు అని చెప్పి. నాకు నో అన్నారు, కానీ నాకు ఈ వ్యక్తి అంటే ఇష్టం. బట్ చాయిసెస్. ఇప్పుడు నో అని చెప్పి తను ముందుకు వెళ్ళొచ్చు జీవితంలో. ఆ నొప్పి ఉంటుంది, కానీ వెళ్ళగా తనకి సంతోషం కలుగుతుంది. దట్ ఈస్ వన్ చాయిస్. బట్ వన్ అదర్ చాయిస్ షీ హ్యాస్ ఏంటిదంటే, ఎస్ అని చెప్పి ఇప్పుడు సంతోషంగా ఉంటుంది, కానీ వెళ్ళగా ఎంతో విచారంగా, దుఃఖంగా, శ్రమగా మారుతుంది. షీ హ్యాస్ ద చాయిస్. ఆ పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఏదైతే సంతోషం కలుగుతుందో దాని వెంట వెళ్తాను. ఆ దైవజనుడు అన్నాడంట, నో ఇది నీకు కీడు అని చెప్తే తను
నో అన్న దానికి నొచ్చుకొని ఆ సంఘాన్ని విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా ఆ వ్యక్తిని వివాహం చేసుకుంది. అంత బాగుంది. 2 సంవత్సరాలు చాలా బాగుంది, 3 సంవత్సరాలు బాగుంది, 5 సంవత్సరాలు బాగుంది, 5 మంది పిల్లలకి అన్నదంట. దాని తర్వాత స్టార్ట్ అయింది పోరాటాలు. ఏంటా పోరాటాలు? పిల్లల్ని కనింది, అంత అయింది, వివాహమై అన్ని సంవత్సరాలు అయింది. తర్వాత వచ్చిందంట ఏంటంటే మరో స్త్రీ, అక్రమ సంబంధాలు, ఇల్లెజిటిమేట్ అఫైర్స్ స్టార్ట్ అయినాయంట. తన జీవితం అంతా దుఃఖము, బాధ. అయ్యో, నేను ఇంత నమ్మనే వ్యక్తిని, ఇంతగా ప్రేమించాను, నా పిల్లలకి తండ్రి, ఇప్పుడు నాకు దిక్కు ఎవరున్నారు? ఆయనేమో వేరే స్త్రీ వెంట వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆ దైవజనుని మాట వింటే ఎంత బాగుండేది అని బాధపడిందంట. కానీ కెన్ షీ చేంజ్ హర్ చాయిస్? నో. తను చేసిన ఎంపిక. ఈరోజు కొన్ని నిర్ణయాలు దేవుడు చేయమన్నది మనకి చాలా నొప్పిగా ఉంటుందండి, చాలా బాధగా ఉంటుంది. సడన్గా వీడిని విడిచిపెట్టమంటాడు, సడన్గా ఈ స్నేహాలు, ఈ బంధాలు వద్దు అంటాడు, సడన్గా నువ్వు బయటికి రా అంటాడు, సడన్గా ఈ ప్రాంతం విడిచిపెట్టు అంటాడు. నాకు అలవాటైంది, నాకు ఫెమిలియర్, నాకు ఎంతో ఇష్టం, నేను ఎంతో ప్రేమించాను. ఇట్ ఈస్ హార్డ్. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్ ఈస్ నాట్ హార్డ్. ఇట్ ఈస్ వెరీ హార్డ్. చాలా కష్టంగా ఉంటుంది. కానీ కెన్ యూ స్టిల్ లిసన్? దేవా, నా చిత్తము కాదయ్యా, ఈ గిన్నె నీ చిత్తం అయితే నా నుండి తొలగించే, అయినను నా ఇష్టము కాదయ్యా, నీ చిత్తమే నెరవేర్చు అనే ప్రార్థన ఎంతమందికి ఉందండి? ఆ రీతిగా మీరు ఎప్పుడైతే దేవుని కోసం విడిచిపెడతారో దేవుడు అంచెలంచెలుగా క్రమక్రమంగా విస్తరిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఘనపరుస్తాడు. ఏ నొప్పి అయితే అనుభవించారో ఆ రోజు, ఆ క్షణము, ఆ నెలలు, ఆ సంవత్సరాలు, దానికి 2 ఆనందం ఇస్తాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. దేవుడు అన్నాడు, ఆ స్నేహాన్ని విడిచిపెట్టు, ఆ గుంపుని విడిచిపెట్టు, ఆ అలవాటుని విడిచిపెట్టు, ఆ పాపాన్ని విడిచిపెట్టు అంటే ఎంతో నొప్పి. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ ఇట్ వాజ్ ఈజీ. ఇట్ వాజ్ వెరీ హార్డ్. ఇట్ వాజ్ వెరీ హార్డ్. నాకు ఫెమిలియర్, నాకు ఎంతో దగ్గర అయినది, నాకు అంతా అయినది. హౌ కెన్ యూ సే టు లీవ్ లార్డ్, యట్ నాట్ మీ లార్డ్? అయినను నా ఇష్టము కాదయ్యా, నీ చిత్తమే జరిగించు అని ఎప్పుడైతే విడిచిపెట్టానో కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు బాధ ఉంది, దాని ప్రతిఫలం అనుభవించాను, దాని పరిణామాలు అనుభవించాను. కానీ వెళ్ళగా దేవుడు ఈ రీతిగా నన్ను నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన దేవుడు అండి. మీరు ఆయన నిమిత్తమై తండ్రినైనా తల్లినైనా ఎవరిని విడిచిపెట్టినా, మీకు ఇష్టమైనది ఏదైనా విడిచిపెడితే దేవుడు దానికి 100 ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఇహమందు పరమందు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అంట. ఇహమందు పరమందు ప్రతిఫలం. మీరు వెంటనే పోగొట్టుకున్నప్పుడు మీకు చాలా నష్టంగా ఉంటుంది. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, ఇట్ విల్ బీ హార్ట్ బ్రేకింగ్. ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ గాడ్, దేవుని కోసం చేసినట్లయితే ఈ లోకంలో మీరు బ్రతికుండగానే మీ కుటుంబ విషయంలో, మీ అన్ని విషయాల్లో మీరు ఆ ఘనత, దాని ప్రతిఫలము, దాని ఆశీర్వాదము ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక్కడ మాత్రమే కాదండి, పరలోకంలో కూడా దేవుడు చప్పట్లు కొడుతూ మిమ్మల్ని ఆహ్వానిస్తాడు. నా నిమిత్తమై అన్నీ పోగొట్టుకుంది, నా నిమిత్తమై అన్నీ విడిచిపెట్టింది, ఇదిగో దేవా తండ్రి ఘనపరచయ్యా, ఆ కిరీటం పెట్టయ్యా అని పెడతాడంట. ఈరోజు అట్టి ఘనత కోసము మనము చూడాలండి, అట్టి మెప్పు కోసం చూడాలి. డోంట్ లుక్ ఫర్ టెంపరరీ లవ్, లస్ట్. నో 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 నో. దేవుని కోసం శాశ్వతమైన పరలోక రాజ్యంలో, నిత్యమైన రాజ్యంలో చేర్చబడాలంటే కొన్ని తాత్కాలికమైన వాటిని మనం విడిచిపెట్టాలి. దేవుడికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టాలి. ఐఎమ్ ఆస్కింగ్ యూ అగైన్, వాట్ ఈస్ యువర్ విల్? మీ చిత్తం ఏంటి? మీ కోరిక ఏంటి? మీకు ఇచ్చాడు దేవుడు ఆ చాయిస్. ఇదే చేయాల్సిందని చెప్పలేదు. దేవుడు ఇచ్చాడు నియమం, బైబిల్, ఇది చేయాలి, ఇది చేయాలి. కానీ అది నువ్వు చేయాల్సిందే, లేకపోతే నీకు మరణము అని పాత నిబంధనలు లాగా లేమండి మనం. హీ హాస్ గివెన్ us the choice. ఇట్ ఈస్ యువర్ చాయిస్. మీ నిర్ణయం చొప్పున మీ జీవిత కాన్సిక్వెన్సెస్, మీ జీవిత పరిణామాలు ఉంటాయి. మీరు ఏ నిర్ణయం ఈరోజు ఇస్తారో 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు చేసిన నిర్ణయం బట్టి దాని ప్రతిఫలం అనుభవిస్తారు. ఈరోజు ఏ నిర్ణయం చేస్తారో యూ విల్ సీ ద ఫ్రూట్ ఆఫ్ ఇట్ ఆఫ్టర్ 10 years ఆర్ ఆఫ్టర్ 5 years ఆర్ ఇమీడియట్లీ, హూ నోస్. కానీ మీరు ఏం నిశ్చయించుకుంటారో, ఏం నిర్ణయిస్తారో దాని ప్రతిఫలము తప్పకుండా తింటారు. బట్ అగైన్ ఐమ్ ఆస్కింగ్, ఈజ్ యువర్ విల్ ఇన్ ద లైన్ విత్ గాడ్స్ విల్? ఈజ్ యువర్ విల్ ఇన్ లైన్ విత్ గాడ్స్ విల్? దేవుని చిత్తానుసారంగా మీ చిత్తం ఉన్నట్లయితే, దేవుని చిత్తము మీ చిత్తం ఇలాగా కలిసింది అనుకోండి, ఈ లోకంలోనే పరలోకం అనుభవిస్తారు. నమ్మిన వారు ఆమెన్ చెప్దామండి. దేవుడు అటువంటి పరలోక అనుభవము మనకి ఇవ్వాలని ఆశగా కలిగి ఉన్నాడండి.